హే హాయ్ గైస్, ఇప్పటి వరకు 3 వీడియో షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను. కానీ వ్యూస్ మాత్రమే వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు. నాకు చాలా ఫ్రీ టైం అయితే ఉంటుంది ఎవ్రీడే. ఈ ఫ్రీ టైంలో నేను యూట్యూబింగ్ పైన ఫోకస్ చేయాలనుకుంటున్నా, కానీ ఏం అర్థం కావడం లేదు. ఎలా చేయాలి, ఏ కంటెంట్ పైన చేయాలి, అసలు ఎలాంటి ఐడియా అయితే రావట్లేదు. ఏ టాపిక్స్ పైన వీడియో చేయాలి అనేది. సో బేసికల్గా నా గురించి చెప్పాలంటే, నేనైతే ఒక ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నా. ప్రైవేట్ కంపెనీ ఇన్ ద సెన్స్, ఇది ఫార్మా కంపెనీ అనుకోండి. ఫార్మా కంపెనీలో మేము డేటా అనలైజ్ చేస్తుంటాం. ప్రీ క్లినికల్ ట్రయల్స్ అండ్ ఇట్ ఈస్ లైక్ క్లినికల్ రీసెర్చ్ వేలో. సో మీరే కామెంట్లో సజెస్ట్ చేయండి ప్లీజ్, ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది, ఎలా చేయాలి వీడియోస్. నేనైతే కంప్లీట్గా యూట్యూబింగ్కి, వీడియో ఎడిటింగ్కి, అన్నిటికీ కొత్త. సో సజెస్ట్ మీ ప్లీజ్. నా లైఫ్లో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ ఫార్మసీ చదువుకున్నా. నేనైతే బీ ఫార్మసీ చదువుకున్నా ఫ్రెండ్స్. బీ ఫార్మసీకి ముందు డిప్లొమా ఇన్ ఫార్మసీ కర్నూలులో చదువుకున్నా. తర్వాత బీ ఫార్మసీ వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్లో చదువుకున్నా. చదువుకునేటప్పుడు లైఫ్ చాలా హ్యాపీగా ఉండేది, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మంచిగా చిల్ అయ్యేవాడిని అప్పట్లో. ఆఫ్టర్ బీ ఫార్మసీ ఐ జాయిన్డ్ ఇన్ టు ఏ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ముందు బెంగళూరులో వర్క్ చేశా. బెంగళూరులో ఆ ట్రాఫిక్ జామ్, పొల్యూషన్, నాకెందుకో ఆ సిటీయే నచ్చలేదు. తర్వాత హైదరాబాద్కి వచ్చేసా. హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత ఎలాంటి కంప్లీట్లీ లైఫ్ ఈజ్ ఫీలింగ్ ఎంటీ ఫీలింగ్ వస్తుంది. అదేమంటారు, ఒక డైలాగ్ ఉంది కదా, యాజ్ స్లోలీ టైమ్ గ్రోస్ అవర్ సర్కిల్ బికమ్స్ లెస్. సో ముందు ఫ్రెండ్స్ బాగా దగ్గర ఉండేవాళ్ళు, ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఎవరు లేరు దగ్గర. నా సొంత ఊరికి వెళ్ళినప్పుడు మాత్రమే అప్పుడు నా ఫ్రెండ్స్ దగ్గరగా ఉంటారు, వాళ్ళతో తిరుగుతప్పుడు ఆ మూమెంట్స్ హ్యాపీగా ఉంటాయి. సిటీలో ఉన్నంతసేపు బోరింగ్ ఫీల్ అనిపిస్తుంది. అందుకే యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, చేశా. వీడియోస్ పెడుతున్నా కానీ ఇప్పుడిప్పుడే కదా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాను. సో హోప్ఫుల్లీ I may get subscribers. I may achieve more in this YouTube. As a YouTuber, I want to achieve great. ఈ వీడియో ఎవరెవరో చాలామంది నార్మల్ వీడియోస్ పెడుతుంటారు, డ్యాన్సింగ్ వీడియోస్ పెడుతుంటారు, వాళ్ళకి నచ్చింది పెడుతుంటారు, వాళ్ళు కూడా బాగా సక్సెస్ అవుతున్నారు. సో వాళ్ళందరినీ చూసి నాకు కూడా అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు, ఏదో ఒకటి చేద్దాం, ఫ్రీ టైం చాలా ఉంటుంది కదా, ఏదో ఒకటి చేద్దాం, పోస్ట్ చేద్దాం వీడియోస్. నాకు ఫేస్ రివీల్ చేయాలన్నా కానీ చాలా షై ఫీల్ వస్తుంది. నాకు ఫేస్ రివీల్ కూడా చేయాలని ఉంది, కాన్ఫిడెంట్గా చేయాలని ఉంది. ఫేస్ రివీల్ చేసి యూట్యూబ్లో మంచి ప్రెజెన్స్ అనేది క్రియేట్ చేయాలని ఉంది. సో ఐ వాంట్ ఏ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ యూ గైస్. యూ విల్ బీ మై బిగ్ సపోర్టర్స్. హూ ఎవర్ వాచింగ్ దిస్ వీడియో, ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఒక్కొక్క వీడియోకి 200 వ్యూస్, 140 వ్యూస్ అలా వస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ పోస్ట్ కామెంట్స్. ఆ కామెంట్స్లో పోస్ట్ చేయండి, ఎలాంటి వీడియోస్ పైన నేను నాలెడ్జ్ షేర్ చేయాలి, ఏ వీడియోస్ చేయాలి, నేను చేసే జాబ్ రిలేటెడ్ అయినా కానీ. అండ్ ఈవెన్ నేను బీ ఫార్మసీ చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను జాబ్ ఇప్పించడానికి హెల్ప్ చేయగలను. బికాజ్ ఐ డూ హ్యావ్ అ లాట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఇన్ మల్టిపుల్ ఆర్గనైజేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ పెరాక్సెల్, ఐకాన్, ఐక్యూవియా, సనోఫీ, జాన్సన్, ఎలీ లిల్లీ, ఇలాంటి కంపెనీస్లో కనెక్షన్స్ ఉన్నాయి. ఎవరైతే ఫార్మా చదువుకున్న వాళ్ళే అయితే
వాళ్ళకి నేను బాగా హెల్ప్ చేయగలను. ఇంకా చాలా అంబిషన్స్ ఉన్నాయి బ్రో నా లైఫ్లో. ఫస్ట్ చదువుకో అంటారు, చదువుకున్న తర్వాత జాబ్ అంటారు, జాబ్ చేసిన తర్వాత ఇంకొక స్ట్రెస్. అండ్ నాకు మ్యారేజ్ అయిపోయి కూడా 1 year అయింది. సో మ్యారేజ్ లైఫ్ ఈజ్ ఫైన్, స్టిల్ ఐఎమ్ గెటింగ్ లాట్ ఆఫ్ టైమ్ టు డూ ఎనీథింగ్. అది ఏం చేయాలి అనేది పాయింట్ నా మైండ్లో అలా రన్ అవుతూ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ చూద్దాం, వన్ డే ఐ మే బికమ్ వన్ ఆఫ్, ఏదో ఒక పెద్ద యూట్యూబర్ కాకపోయినా ఒక చిన్న యూట్యూబర్ లాగైనా నేను గ్రో అవుతా. సో మీరు కూడా అలానే గ్రో అవ్వచ్చు. మనం అనుకుంటే చేయగలనేదంటూ ఏమీ లేదు, అన్నీ చేయొచ్చు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ గైస్. ట్రక్ డ్రైవర్ వ్లాగ్స్ చేస్తూ మంచి మంచి ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు ట్రక్ వ్లాగింగ్ చేసుకుంటూ. అండ్ నేను డైలీ నా లైఫ్ ఎలా అయిపోయిందంటే, ఇంతకుముందు బాగా ఎక్కడికి వెళ్ళాలనుకున్నా తిరిగేవాడిని, ఎక్కడికి వెళ్ళాలనుకున్నా వెళ్ళిపోయేవాడిని, ఎక్కడ తిరగాలనుకున్నా తిరిగేవాడిని. మంచిగా ఉండే లైఫ్ నాది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే లైక్ కన్స్ట్రిక్టెడ్. అంత ఇంట్రెస్ట్ రావట్లేదు బ్రో, ఏజ్ పెరిగే కొద్దీ ఇంట్రెస్ట్ రావట్లేదు. కైండ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ ఎమోషన్ ఏం లేదు. ఎస్పెషల్లీ నాకైతే ఇన్డెప్త్ నాలెడ్జ్ వచ్చేసి ఫార్మా రిలేటెడ్ డ్రగ్స్ పైన, మన హెల్త్ కాంప్లికేషన్స్, ఏ డిసీజెస్ ఎలా వస్తాయి, ఆ డిసీజెస్ రాకుండా మనం ఎలా జాగ్రత్త పడాలి, ఇలాంటి నాలెడ్జ్ నాకు బాగా ఉంది. ఎందుకంటే నేను చదువుకున్న ఫీల్డే అలాంటిది, బీఫార్మసీ. సో ఇందులో మాకు డ్రగ్స్ రిలేటెడ్గా మనం తినే ఫుడ్, లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేస్తే మన లైఫ్ ఎలా ఉంటుంది, మన హెల్త్ ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసు నాకు. సో వీటిపైన మంచి వీడియోస్ చేయాలనుకుంటున్నా. సో రాను ఇంకా మంచి వీడియోస్ పోస్ట్ చేసి మంచి రికగ్నిషన్ అయితే నేను గెయిన్ చేస్తా. దట్ ఈస్ ఫర్ ష్యూర్. చూద్దాం ఎంతవరకు వెళ్తుందో నా ఈ యూట్యూబ్ జర్నీ. లెట్స్ సీ వాట్ ఇట్ టేక్స్ త్రూ. ఐ వాంట్ టు అచీవ్ more. I want to achieve a lot. ఈరోజు క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఈవినింగ్ లెట్స్ సీ దట్ అట్మాస్ఫియర్ హియర్ హైదరాబాద్. Thank you so much for listening to me in this video. అండ్ మీ అంబిషన్స్ కూడా షేర్ చేయండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీ లైఫ్లో ఎలా గ్రో అవ్వాలనుకుంటున్నారు. ఈవెన్ ఆఫ్టర్ ఎర్నింగ్ ఎవ్రీ మంత్ శాలరీ, ఇట్ ఫీల్స్ లైక్ వీఆర్ ఇన్ ర్యాట్ రేస్. ఏదో మార్నింగ్ 9కి జాబ్కి వెళ్తున్నాం, ఈవినింగ్ మార్నింగ్ ఆఫీస్కి వెళ్తున్నాం, ఈవినింగ్ ఇంటికి వచ్చేస్తున్నాం, తిన్నాం, పడుకున్నాం, లేచినాం, మళ్ళీ ఆఫీస్కి పోయినాం, మళ్ళీ వచ్చినాం. ఇట్లా అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ లేదు, ఫ్రెండ్స్ లేరు. యూట్యూబ్లో మీరు ఎవరైనా కలవాలనుకుంటే హైదరాబాద్లో, యూ కెన్ కామెంట్, వీ విల్ మీట్, వీ విల్ షేర్ సమ్ మూమెంట్స్. ఇలా చేయొచ్చు ఫ్రెండ్స్. Please comment and please subscribe to my video. Thank you so much. We'll meet in next video guys. Bye.